దేశవ్యాప్తంగా చైనాలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఒక వైరస్ కనపడుతోందని, ఆ వైరస్ యొక్క పేరు హెచ్ఎంపివి అని, అది చైనా దేశమంతా వ్యాపించి అక్కడ ప్రజలను గడగడలాడిస్తోందన్న వార్తలు, ఉదంతులు చర్చనీయాంశాలుగా మారిపోయాయి. జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు ఈ హెచ్ఎంపివి వైరస్పై చర్చ మొదలుపెట్టాయి. ఆ చర్చను ప్రజల్లోకి లోతుగా తీసుకుని వెళ్ళే ప్రయత్నము చేస్తున్నాయి. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ కోవిడ్ లాగా అంత ప్రమాదకార అన్న విషయాన్ని నిపుణులు తోసిపుస్తున్నారు. నిపుణులు ఈ వైరస్ ఎప్పటి నుండో భారతదేశంలో కూడా ఉందని, ఇదేదో కొత్తగా భారతదేశంలోకి వచ్చేది కాదని, ఇది అత్యంత ప్రమాదకారి కాదని, ఇలాంటి ఎన్నో ఫ్లూ వైరస్లు ఈరోజు దేశంలో ముఖ్యంగా శీతాకాల సమయంలో వ్యాప్తిలో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వారు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఈ హెచ్ఎంపివి వైరస్ యొక్క ఉనికిని కొట్టిపారేయలేకుండా ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే, ప్రజలలో ఉన్న గందరగోళాన్ని నివారించడానికి ఈ వైరస్ యొక్క గుణగణాలను, స్థితిగతులను నిశితంగా పరిశీలించి దానివల్ల ప్రమాదమేమీ లేదన్న విషయాన్ని తెలియజేయాలి. ఆ తెలియజేసే విషయంలో ప్రజల్లో దీనిపై గట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీడియా కూడా ఏదో భయాందోళనలను సృష్టించడం కాకుండా, ప్రజలను భయాందోళనలకు గురి చేయడం కాకుండా, ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకతతో, వాస్తవాలతో ప్రజల ముందు విషయాలను చర్చకు పెట్టాలి. చర్చకు పెట్టిన తర్వాత దీనివల్ల నిజంగా నష్టం జరుగుతుందా, ప్రమాదం ఉందా అన్నది నిపుణుల ద్వారా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ మనకు ఎన్నో విషయాలను నేర్పించింది. కోవిడ్లో ముఖ్యంగా రెండవసారి వచ్చిన కోవిడ్లో ఎందరో ప్రజలు భయంతో ప్రాణాలు కోల్పోయారనేది సత్యం. ఆ భయం, ఆందోళన కారణంగా ఎంతో అరాచకం జరిగిందని, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుసు. మిగతా ఆరోపణలు ఇక్కడ ఈ వైద్య వ్యవస్థపై వచ్చినవి, వాటి జోలికి మనం వెళ్లకుండా, ఆనాడు క్రియేట్ చేసిన భయం, ఆందోళన కారణంగా ఎన్నో దుష్ఫలితాలు వచ్చాయన్న విషయాన్ని గ్రహించాలి. హెచ్ఎంపివి అనేది ఒక సాధారణ ఫ్లూ వైరస్ మాత్రమే. ఏ ఫ్లూ వైరస్ వచ్చినా దాని ప్రభావం ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య స్ట్రెంగ్త్ను బట్టి, అంటే ఆ వ్యక్తికి ఉన్న ఆరోగ్య బలాలను బట్టి అది 2 రోజుల్లో 3 రోజుల్లో ఉంటుంది. దాని యొక్క ప్రభావాన్ని చూపుతుంది, దాని యొక్క తీవ్రతను చూపిస్తుంది, తగ్గిపోతుంది. ఇది ఈ హెచ్ఎంపివి వైరస్ విషయంలోనూ అలానే జరుగుతుంది. ఎవరికి అయితే ఆరోగ్యం బలహీనంగా ఉందో వాళ్ళల్లో సాధారణ వైరస్లు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకారిగా మారిపోతాయి. సో ఈ విషయంలో ఆందోళన, భయం కాదు కావాల్సింది. దీని గురించిన అవగాహన చేసుకుని, ఒకవేళ ఆరోగ్యంగా బలహీనులైన వారు, అంటే ఇతరత్రా రుగ్మతలుగా శరీరంలో ఉన్నవాళ్ళు, రుగ్మతలతో పోరాడుతున్నవారు, క్యాన్సర్ పేషెంట్లు, రక్తహీనత ఉన్నవారు, శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్నవారు, ఏదైనా ఇతరత్రా వ్యాధికి ఈరోజు వైద్యం తీసుకుంటున్నవారు, వీళ్ళందరూ కూడా ఈ శీతాకాలంలో ఇలాంటి ఇన్ఫ్లుయెంజా వైరస్లు, ఏవైతే ఫ్లూ వైరస్లు ఉన్నాయో వీటిని తేలిగ్గా తీసుకోకుండా, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఆ ఇబ్బందిని సీరియస్గా తీసుకొని దానికి తగిన వైద్య సలహా తీసుకొని మందులు తీసుకుంటే ఇది సాధారణ జలుబు, దగ్గు, జ్వరంలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే అది తీవ్రతకు చేరే ప్రమాదం ఉంటుంది. ఇది హెచ్ఎంపివి విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే ఇటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని, ఈ విషయాన్ని, ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు ప్రజలలోకి తీసుకుని వెళ్ళి ప్రజలలో అవగాహన కల్పించగలిగితే ఈ ఆందోళన, భయాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో
ప్రభుత్వాలు, వైద్యులు, వైద్య సంస్థలు, హాస్పిటల్స్ అన్నీ కలిసికట్టుగా పనిచేసి ఈ హెచ్ఎంపీవీ విషయంలో, ఎందుకంటే ఏటా ఈ కాలంలో అది డెంగ్యూ ఫీవర్ కావచ్చు, స్వైన్ ఫ్లూ అని లేదా ఇంకొక పేరుతో అటు ఈ ముఖ్యంగా ఈ వర్షాకాలం, చలికాలం పూర్తయ్యే లోపల ఇలాంటివి ఎన్నో విషజ్వరాలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. గతంలో మలేరియా ఇటువంటివి కూడా ఉండేవి. ఇవన్నీ ఈరోజు అంత ప్రమాదకారి కావనే విషయం మనకి తెలుసు. సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే వీటిల్ని ప్రమాదకారిగా పరిణమించకుండా చూసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తెరిగి అందరూ అవగాహన కలిగి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారైనా ఇలాంటి ఫ్లూ బారిన పడినప్పుడు విషయాలను జాగ్రత్తగా గమనిస్తూ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్య సలహాలు తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఎలాంటి ఇబ్బందికి గురిచేయదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇళ్లల్లో ఉన్నవారు, తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి ఇబ్బంది, ముఖ్యంగా 5 సంవత్సరాల్లో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించడం, అదేదో సాధారణ జలుబు అని కాకుండా వదిలివేయకుండా జాగ్రత్త తీసుకుంటే ఈ శీతాకాలం ముగిసేంత వరకు ఈ హెచ్ఎంపీవీ ఎలాంటి ఇబ్బందులు భారతదేశంలో కలిగించే అవకాశం లేదు. ఎందుకంటే ఫిబ్రవరి తర్వాత భారతదేశం వాతావరణం మారిపోతుంది, వేడి పెరుగుతుంది. ఆ వేడిలో ఈ వైరస్లు సాధారణంగా మనుగడ సాగించలేవు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి. ప్రజలలో ఈ వైద్య వ్యవస్థకు సంబంధించిన వాళ్ళందరూ దీనిపై అవగాహన కల్పించే రీతిలో గట్టి చర్యలు తీసుకుంటే ఈ హెచ్ఎంపీవీ అనేది ఒక సాధారణ ఫ్లూ వైరస్ లాగే భావించబడి ఎలాంటి ఆందోళనలు లేకుండా భారతదేశం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.